హాయ్ ఫ్రెండ్స్, పాలు విరిగిపోతూ ఉంటాయి కదా! అప్పుడప్పుడు అవి పాడేయకుండా ఇలా చాలా ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీనైతే ట్రై చేయండి. చాలా బావుంది. పాలు పెట్టగానే కొన్నిసార్లు విరిగిపోతాయి కదా! అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం విరిగేంత వరకైతే మనం వెయిట్ చేయాలి. 5 మినిట్స్ మనం అలాగే కంటిన్యూయస్‌గా ఉడికిస్తే మొత్తం అయితే పాలు ఇరిగిపోతాయన్నమాట. ఇలా పాలు అలాగే పన్నీర్ మొత్తం విడివిడిగా అయిపోతుంది. పాలనేవి అంతగా విరగకుండా లైట్‌గా విరిగినట్టు అనిపిస్తే మీరు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ గాని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేయండి. మొత్తం ఇలా అయితే పన్నీర్‌కి పన్నీర్ అలాగే వాటర్‌కి వాటర్ సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇలా పన్నీర్ మనమైతే సెపరేట్ అయితే చేసుకోవాలి. మొత్తం ఆ వాటర్‌నంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. పన్నీర్‌నైతే సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. పన్నీర్‌ని మనం బాగా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌తో అయితే ఈ పన్నీర్‌ని కొంచెం క్లీన్ చేసుకోవాలి. పన్నీర్‌నైతే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే అందులో యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసిన పన్నీర్‌నైతే ఇందులో వేసేయాలన్నమాట. పన్నీర్‌ని వేసి మనమైతే బాగా రోస్ట్ చేసుకోవాలి పన్నీర్‌ని. పన్నీర్‌లో ఇంకేదైనా వాటర్ ఉన్నా అవన్నీ ఇంకిపోయేంత వరకు మనం పన్నీర్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము టేస్ట్‌కి సరిపడా షుగర్ గాని, బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్ బెల్లంనైతే యాడ్ చేస్తున్నాను. బెల్లంని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో బాగా మిక్స్ చేస్తే మనకి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. జాగరి వాటర్. వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మన టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మిగిలిపోయిన పాలని పన్నీర్ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలా స్వీట్ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. మీకు కావాలంటే పైన వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.